ఇప్పుడు పిల్లలలో చాలా మెంటల్ ఇష్యూస్, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్స్, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారు? ఇంతకుముందు తరాలకు లేవు కదా, ఇప్పుడు ఎలా వచ్చినాయి? బికాస్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ స్క్రీన్ ఎక్స్పోజర్, అన్రెగ్యులేటెడ్ స్క్రీన్ టైమ్స్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ప్రాసెసింగ్ రెస్ట్ ఇది బ్రెయిన్ కి. నువ్వు 3 గంటలకు కూడా కూర్చొని సీజన్ చూస్తూ ఉంటే నీ బాడీ పడుకోలే వద్దా? ఇప్పుడు పిల్లలకి ఐ కాంటాక్ట్ ఉండదు, కొంతమందికి ఇరిటబుల్ గా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఫుడ్ తినకపోతే స్క్రీన్ ఇచ్చేస్తారు, వాళ్ళు అరుస్తుంటే స్క్రీన్ ఇచ్చేస్తారు, మీద మొబైల్ అయినా ఐప్యాడ్ అయినా ఏదైనా ఇచ్చేసేసి టీవీ పెట్టేసి కూర్చోబెడతారు. వాళ్ళకి యూనిలాటరల్ ఇన్ఫర్మేషన్ తోని మెంటల్ గ్రోత్ లేకుండా పోతుంది, స్పీచ్ డిలేస్ వస్తాయి, ఎక్స్ప్రెస్ రాదు, ఐ కాంటాక్ట్ ఉండదు, వర్బల్ స్కిల్స్ 0 అయిపోతాయి. అలా ఎన్నో రకాల మెంటల్ ప్రాబ్లమ్స్. అండ్ దాట్స్ అ హ్యూజ్ బిజినెస్ నౌ అగైన్. వాళ్ళకి థెరపీ అని, ఆక్యుపేషనల్ థెరపీ అనేసి, సో అవన్నీ క్రాపప్ అవుతున్నాయి. అవి క్రాపప్ చేసే బదులు మనము స్క్రీన్ డౌన్ కంటెంట్ చేసుకుంటే, మనం పిల్లలతో మాట్లాడితే, కమ్యూనికేషన్ చేస్తే, స్పీచ్ స్కిల్స్ వస్తే, వాట్ బెటర్ దెన్ దట్?